గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మన మందిరం ఇట్టుంది, ఈ చర్చి ఇట్టుంది, ఇదే ఉంది, ఇది ఇట్లా. ఆ గోడలు కూడా రేకులు కూడా మనమే కట్టింది. హల్లెలూయా. ఈ చర్చి అండి. హల్లెలూయా. సేమ్ అలాగనే ఉంది. ఈస్తున్నందుండ దేవుడి బిడ్డలరా, దీని వెనక ఎంతో త్యాగం ఉంది. హల్లెలూయా. అంతే కదా? అందరు హల్లెలూయా, అందరు హల్లెలూయా. ఇడవని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశయపురము నీవే మెస్సయ్యా. హల్లెలూయా. మందిరం అట్టుంది తెలుసా? దేవుడు, గుర్తుపెట్టుకోండి, ఈ మందిరాన్ని ఇలాగ చేయటానికి కారణము నా శక్తి చాలదు, నా బలము చాలదు, కానీ దేవుడి శక్తి, దేవుడు బలమై ఉన్నది. అందరు సభ్యులు కొడతాం. ఎవరు బలమై ఉంది చెప్పండి. హల్లెలూయా. ఎవరు బలమై ఉంది? మీకు 2 పాయింట్లు చదువుతాయనండి. నా సాక్ష్యం 2 నిమిషాలు చదువుతా. నా సొంతూరులో చర్చి ఉంది, దాన్ని కట్టి దేవుడు ఆ స్థలంలో వద్దు, కొన్ని ఊళ్ళకి వెళ్ళి నశించిపోతున్నారు, ఎల్లమని దేవుడు మొండికేస్తే అడ్డం తిరిగా దేవుడు పంపించాడు, నష్టపరిచి పంపించాడు. ఇంకో చోట ఇంకో ఊరిలో మందిరం వేశా, అది ఇక్కడ వద్దన్నాడు, ఇంకో చోటకి వెళ్ళాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మందిరం నువ్వు కట్టలేవన్నారు. గుర్తుపెట్టుకుని, మందిరం కట్టలేవన్నారు. హల్లెలూయా. ఇంకొక ఊరిలోని మందిరం నువ్వు కట్టలేవు, నువ్వు చేయలేవన్నారు. మోకరించి ప్రార్థన చేశా. ఇద్దరే ఈ ఆంటీలు ఇద్దరు, ఒక్కోసారి రాగమ్మ ఆంటీ, ఇంకొకళ్ళు, వీళ్ళు ముగ్గురే వచ్చారు. నిజంగా బలిపేట మీద నుండి చెబుతాను, ఎవరు రాలి అప్పుడు ముగ్గురే వచ్చింది. ముగ్గురుతో ఈ ఊరు ఎక్కడ నేనంటే తెలియదు. ఇప్పుడంటే ఈ చుట్టుపక్కల తెలుసు, నేనంటే తెలియదు, ఎవరు తెలియదు. ఈ మందిరమును ముగ్గురుతోటే పెట్టే జనం అనుకున్నారు, కట్టలేరు అనుకున్నారు. కొంతమంది చూపెట్టే కదా ఫోటో, అవి కట్టిన ఫోటోలు మొత్తం వరుసంగా ఉండి నా దగ్గర. మందిరం ఇచ్చింది, మందిరం చేసింది. మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాం. ఆ ముగ్గురుతోటే దేవుడు చర్చి కట్టబడినది. అందరూ సభ్యులు కొడదాం. జనం రాతలికి చర్చి కట్టబడింది. హల్లెలూయా. జనం రాతలికి చర్చి కట్టబడింది. ఇప్పుడు ఈ చర్చి నువ్వు వద్దన్నా కానీ 10 ఎకరాలు కొని చర్చి చేస్తా. అందరు సభ్యులు కొడదాం. దేవుడు ఇస్తాడు, నన్ను మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. జనం 2-3తోటి ఇంత చర్చి కట్టా. ఇప్పుడు చాలా పబ్లిక్ అయింది. ఇప్పుడు మన సంఘం దాదాపు 50-60 మంది వస్తున్నాడు. ఈ 60 మందికి ఇంకెంత చర్చి కట్టాలి చెప్పండి? భయపడే వంశంలో బుట్టలా, భయపడే పాస్టర్ గారు కాదు. ఇది కాకపోతే ఇంకో చర్చి. దేవుడు అన్నాడు, నువ్వు వాగ్దానం పెట్టే ప్రతి భూమి నీకు ఇస్తానన్నాడు. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వాగ్దానం పెట్టే ప్రతి భూమి నీకు ఇస్తాను. ఇది కనుక ఆపాను అనుకో, ఎవడన్నా కానీ తెలుసా, దేవుడు నేను ప్రార్థన చేస్తుంటే మొన్న ఏడిసి అడిగాడు. దేవుడు ప్రార్థన చేస్తుంటే అన్నా, ఏది తండ్రి అంటే, ఇది ఆగిందనుకో నీకు 5 ఎకరాల్లో నేను మందిరం ఇస్తానని దేవుడు చెప్పాడు. అందరూ సభ్యులు కొడదాం. డోంట్ వరీ. నేను భయపడేది కాదు, భయపడేవాడిని కాదు, భయపడే వంశంలో పట్ల భయపడే పాస్టర్ కూడా కాదని చెప్పా. హల్లెలూయా.
అలే ముగ్గురితో మందిరం కట్టినోండి, ఇప్పుడు మొత్తానికి పబ్లిక్ అయినోడు మందిరం కట్టలేనా? ఈ మందిరం ఇచ్చినోడు దేవుడు పెద్ద మందిరం ఇవ్వలేడా? చెప్పండి, ఇవ్వలే? ఎంత అండి? ఇది ఉంటే మూడు సెంట్లు ఉంటుందేమో. ఆ 3 సెంట్ల బదులు 4 సెంట్లు కొన్నా అవతల. హల్లెలూయా. తెలుసా? ఇది కాకుండా ఇంకొక 5 ఎకరాల పొలం అయినా దేవుడు నాకు ఇస్తాడు. రాబోయే కాలంలో ఈ మందిరం కూడా పట్టదు. నేను చెబుతున్నా, అప్పుడు ముగ్గురితో ఈ మందిరము మన ముగ్గురువే ఈ మందిరం అంతా జనం అవుతారని చెప్పా. ఇప్పుడు నేను చెబుతున్నాను, నేను చనిపోబోయే లోపల మన చర్చి 5 ఎకరాల్లో చర్చి ఏర్పాటు అయ్యిద్ది. అందరూ సభలు కొడదాం. అవును గాక. హల్లెలూయా. నన్ను మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తానన్నా. అడుగుము నీకు ఇవ్వబడును అన్నాడు. భయపడటము ఎవరిదండి? ఇది దేవుడిది. ఎవరు చెప్పండి? చర్చి నాది అనుకున్నాడు కాలే. సెల్జావ్. హల్లెలూయా. సెల్జావ్ ఉండరు. రాజులు అన్నారు ఈ భూమి నాదన్నాడు. ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నది. హల్లెలూయా. ఎవరు ఉన్నారు చెప్పండి? యేసుక్రీస్తు ఒక్కడే. లేదండి, భయం అండి. దేవుడేమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి వస్తే, మీరు ఏ పట్టణంలో మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ పట్టణంలో మీరు ఆ పట్టణాన్ని దీవించమని చెప్పాడు. ఏ ఊరిలోకి వెళ్తారో ఆ ఊరిని దీవించను అన్నాడు. ఏ స్థలానికి వెళ్తారో, ఏ కుటుంబంలోకి వెళ్తారో ఆ కుటుంబాన్ని దీవించను అన్నాడు. మీరు ఏ కుటుంబం అయితే, ఎవరైతే మిమ్మల్ని వద్దన్నారో, ఏ ఊరిలో అయితే వద్దన్నారో, ఏ ప్రాంతంలో అయితే వద్దన్నారో, మీ కాళ్ళు దుమ్ము దులిపి రాండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీ కాళ్ళు దుమ్ము దులిపి రాండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మందిరాలకి సందాలు ఇవ్వమంటే ఇయ్యరు. మందిరాలకి 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ ఎవరన్నా ఇవ్వమంటే ఇయ్యరు. నాది అని పైకి వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఎప్పుడు అంతా రెడీ అయిపోయినాక. హల్లెలూయా. ఎక్కడుందండి? నేను ఉన్నా చదువుతాను ఏనండి. ఈ మందిరం అగ్ని జ్వాల మినిస్ట్రీ మీద రీటేస్ట్ అయింది. దానికి నేను పాస్టర్ మేమిద్దరమే. ఎవడన్నా వచ్చినా కానీ ఖాళీ. ఒకటి కేసన్నా పెడతాను, రెండోది ప్రార్థన చేస్తా. వాడు ఎవడొచ్చినా కానీ ఖాళీ. కాకపోతే ఈ మందిరం అవసరమైతే వదిలిపెట్టుకుంటా. ఈ మందిరాన్ని ఈ ఊరిని వదిలిపెట్టుకొని వెళ్ళిపోతా. ఏ ఊరిలోనైనా మందిరం కట్టే శక్తి దేవుడు నాకు ఇస్తాడు. ఎక్కడైనా కానీ మందిరం ఏర్పాటు చేసి దేవుడు శక్తి నాకు ఇస్తాడు. హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడి, నువ్వు వాగ్దానం పెట్టే ప్రతి భూమి నీదైద్దా. ఇది కాకపోతే పల్లమ్మల్లో కడతానండి, లేకపోతే మల్లార్లో కడతా, లేకపోతే శివగుర్తులో కడతా. హల్లెలూయా. దేవుడు మనకు ఇచ్చాడని వాగ్దానం. మనుషులను భయపడే కాదు. సెల్జావ్. హల్లెలూయా. మానుకున్నాడా? మానుకోలా. ఎవడు బెదిరించినా, ఎవడు ఏదన్నా కానీ ఈ సురేష్ కంఠంలో ఊపిరినంత వరకు వాక్యం ప్రకటించకుండా మానుకునే రకాన్ని నేను కానే. హల్లెలూయా. బైబిల్ నేను చెప్పేది మనుషులు మార్చుకోమని. తాగుబోతులు ఉన్నారు మారండి, వ్యభిచారులు ఉన్నారు మారండి, దొంగలు ఉన్నారు మారండి, మార్చుకోండి. మీరు అంతమవుతుంది దేనికని మార్చుకోండి అని చెబుతాం. ఇంటే విన్నవాడు రక్షింపబడతాడు, వినని వాడికి శిక్ష. హల్లెలూయా. హల్లెలూయా. విన్నవాడు రక్షింపబడతాడు, వినని వాడికి తెలుసా? హల్లెలూయా. అందుకని హల్లెలూయా. ఈ స్థలం కాకపోతే దేవుడు ఇవ్వడండి. ఆ ఇల్లు పడనకి మొత్తం చర్చి చేస్తుంది అల్లా. ప్రైజ్ హల్లెలూయా. ఒక యూట్యూబ్లో పెడితే చాలు, ఒకళ్ళు 5, 20 ఏసేలు 50 ఏసేలు కూడా ఉండాలి. ఈ మందిరానికి ఒక్క ఆయనేనండి, ఒక్క ఆయన నాగులు పాడైంది. ఒక్క ఆయనే రేకులు 20 ఏళ్ళు పెట్టి రేకులు ఇప్పించాడు. మరలా ప్రార్థన చేసి పొలము అది కొద్ది పెండింగ్లో ఉంటే నీకు వచ్చిద్దని ప్రార్థన చేస్తే 40 ఏళ్ళు పెట్టి 40 ఏళ్ళు అకౌంట్లు వేసి నువ్వు బండలు తెచ్చుకున్నా. 40 ఏళ్ళు పెట్టి బండలు వేసాం.
హల్లెలూయా. ఏది ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడే. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏమైంది, రౌండ్ అయిపోయింది. మనం అంటే ఒక్క మాట కానీ చెప్పామనుకో, ఒక చర్చి కడుతున్నానని సమస్తం మొత్తం కూడా ఎంత మందిరం కావాలంటే అన్ని డబ్బులు వేసేవాళ్ళు నాకు ఉండారు. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. వేసేవాళ్ళు ఉన్నారు మనకండి. హల్లెలూయా. మీటింగులకి మనకి ₹1,00,000 అవుతున్నాయి, 50,000 అట్ట అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ₹1,00,000 అవుతున్నాయి, ఒక్కోసారి 50,000 అవుతుంది. నిన్న పోయిన మీటింగ్కి 60,000 అయినాయి. ఈ 60,000 మన సంఘం వాళ్ళు వేస్తే 500, 300, 400 అట్టు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు 2 ఏసేళ్ళు 3 ఏసేళ్ళు ఇక్కడ కానీ బయట కానీ 5,000 కానీ 10,000 కానీ కొంతమంది బయట ఉన్న వాళ్ళు కూడా కానుకలేశారు. హల్లెలూయా. మన దగ్గర మేలు పొందిన వాళ్ళు మన దగ్గర ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, పిచ్చికి నివాసం దొరికినట్టు ఎప్పుడు నేను ఒకటి పోయిందా, ఈ మందిరం ఏంది, నా పని ఏంది, ఈ మందిరం కాదు, ఈ మందిరం అయ్యో పోతే, ఈ మందిరం ఆపుకుంటే నాకు మందిరాలు దొరకనుకోను. హల్లెలూయా. దొరకను. ఈ మందిరం కాకపోతే 5 ఎకరాల్లో మందిరం వేస్తానని చెప్పా. హల్లెలూయా. అంతేనా? ఏరా. ఇంకోటి చెబుతా ఏనంటే, బైబిల్ పట్టుకొని చెబుతున్నా. నేను మందిరంలోని ఈ బైబిల్ మీద పట్టుకొని చెబుతున్నా. నేను మందిరంలో ప్రార్థన పెట్టినప్పుడు జనం తక్కువ వచ్చారు. చెట్ల కింద ఇళ్ళ ముందల ప్రార్థన పెడితే ఇంకా జనం ఉప్పుతాయి వచ్చారు. హల్లెలూయా. గొల్లాపల్లో చెట్ల కింద పెడితే 500 మంది వచ్చారు. ఇక్కడ కూడా ఒక ఇంట్లో అటు పక్క అది చెట్ల కిందే పెట్టారు. ఫస్ట్ ఈ ఊరు వచ్చిన కొత్తలో అక్కడ కూడా అక్కడ అంత జనం నిండారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మందిరం కట్టినాక వీరందరూ వస్తున్నారు. ఇక ఇడిగా కూడా రోజుకి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కారణం ఏందో తెలుసా? మనుషులను బట్టి నేను సేవ చేయట్లేదు, మనుషులను బట్టి కాదు, నేను ప్రకటించే యేసుక్రీస్తుని బట్టి నేను సేవ చేస్తున్నాను. అందరూ సభ్యులు కొడదాం హల్లెలూయా. నా వాక్యం కఠినంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కానీ మార్చుకోమని చెబుతున్నా. మార్చుకోమని, అంతే కదండి. భయపడాల్సిన పని లేదండి. మనం ఎవరికి భయపడాల్సిన పని ఎవరికి? శరీరాన్ని చంపేవాడు భయపడబాకండి, శరీరముతో పాటు ఆత్మను చంపేవాడు యేసుకి భయపడండి అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది బెదిరించినా, ఎంతమంది కొట్టాలనుకున్నా, చంపాలనుకున్నా, మనం ఏ చేయాలనుకున్నా, ఎవరెవరైతే మన మీద వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటిలో కూడా నేను భోజనం ఏర్పాటు తిన్నాను. అందరూ సభ్యులు కొడదాం హల్లెలూయా. నేను ఒకటే చెబుతా, ఎవరైతే నాకు విరోధంగా ఉంటే వాళ్ళ ఇంట్లో నేను అన్నం తినాలని ప్రార్థన చేస్తా. హల్లెలూయా. దేవుడు వాక్యం అన్నాడు, నేను కాదు, మీ శత్రువుల ఇంట్లో మీరు భోజనము తింటారన్నాడు. ఏమన్నాడు చెప్పండి? శత్రువుల ఇంట్లో. గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు ఉన్న దేవుడి బిడ్డలారా, ముగ్గురు వచ్చినప్పుడే మందిరం కట్టాం. ఇప్పుడు ఎంతమంది జనం వస్తే ఇంకా మందిరం కట్టలేనా? కట్టతాను. హల్లెలూయా. ఎప్పటికైనా ఇది స్థిరం ఉండదండి. ఒకళ్ళు దీంట్లో ఏదన్నా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయా కానీ ఆదివారం వచ్చలేకే కొన్ని రోజులకి దేవుడు మనకి ఇస్తే వాగ్దానం ఇచ్చింది ఏంటంటే, కొన్ని రోజులకి పెద్ద మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందరూ సభ్యులు కొడదాం హల్లెలూయా. అరణ్యంలో ఉన్న జనం వస్తారండి. మోషే అరణ్యంలో ఉంటే మోషే ఎన్నికరితి రాలేదా? పౌలు గారు అరణ్యం ఒక్కొక్క చోట ఒంటరిగా ఉంటే అక్కడ జనం వచ్చారు. మనం ఎక్కడ ఉంటే, ఏ స్థలంలో ఉంటే అక్కడ దేవుడు జనాన్ని నడిపిస్తాడు. అందరూ సభ్యులు కొడదాం హల్లెలూయా. ఎన్నో చెబుతున్నామంటే ఇంకోటి చెబుతానండి, ఈ స్థలంలో కూడా మనకి రాసిచ్చిన నోటు కూడా ఉంది. ఇది దేవుడికి ఇచ్చేమయ్యా అని, దేవుడి సాగుకి ఇచ్చేమా. ఎవరో ఒకళ్ళు వచ్చి మా అడ్డం తిరుగుతారని అది రాయాల్సి వచ్చింది. ఇప్పుడు బయట ఊళ్ళ నుంచి వస్తున్నారు,
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, మీ ఏ ఊరు, మా ఊరిలో పెత్తనం చేస్తారు, మా చర్చి మేము అంటారు. అలాంటి కొన్ని చోట్ల బాధ అది పడ్డాను కాబట్టి ఇది గట్టిగానే ట్రై చేశా. హల్లెలూయా. ఇది గట్టిగా నేను మెత్తగా ఉన్నా కానీ నేను అంత గరుకోడు ఉండడు. మంచిగా ఉంటా, చెడుకు చెడే ఉంటా. సేవలోకి రాకముందు ఎవడు మాట్లాడినా వాడు కొట్టే, అంత భయంకరంగా ఉండే కోపం. ఇప్పుడు ఒక్కోసారి కోపం అయితే పాస్టర్ని కూడా గదుగుతా. హల్లెలూయా. పాపను కూడా. సేవలోకి వచ్చినాక దేవుడు ఏమన్నాడంటే, సేవ వద్ద అట్ట కోపం అడగొద్దయ్యా, కోపము పాపమై ఉంది, ప్రేమతో లొంగదీయాలన్నాడు. హల్లెలూయా. వాళ్ళు భయపడితే, వాళ్ళంటే వీళ్ళు వాక్యం చెబితే వాళ్ళు పోతారా వీళ్ళు పోతారని నేను భయపడను. ఒకడు కాకపోతే దేవుడు ఇంకోసారి ముగ్గురు నడిపెత్తాడండి. తెలుసా? ఈ మందిరంలో ప్రార్థన పెట్టపోయినా నాకు జరిగింది. చెప్పే ముగ్గురుతో వచ్చినప్పుడే ఎవరల్లా ఇళ్ళకి పోయి, ఈ ఊరు పోయి, ఎవరిందే పోయి, అయ్యా నాకు సందాగా నాకు అన్నానికి జరగట్లేదని అనలా. సృష్టికర్త దేవుడు మీద ఆధార కలిగి ఉండాను, దేవుడు నన్ను బతికించాడు. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా. ఎవరి మీద? దేవుడి మీద. ఎందుకు చెబుతున్నామంటే, ఈ చర్చి మినిస్ట్రీ, అగ్నిజ్వాల మినిస్ట్రీ ఒక ఇంటి పేరు ఎలాగ ఉంటుందో అలాగ ఉంది. ఇక్కడ ఎవరైతే అందరూ వస్తారో, ఇక్కడ పరిచర్య చేస్తారో, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏ ఊరోళ్ళైనా ఈ ఊరోళ్ళైనా వాళ్ళకి ఈ చర్చి మీద బాధ్యత ఉంటుంది. హక్కుదారులు అవుతారు. రాను వాళ్ళకి ఏ హక్కు లేదు. నై చెల్ జాओ. హల్లెలూయా. నై చెల్ జాओ. అందరు హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగిన వాడండి. దేనికి భయపడాల్సిన పనిలా. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేవాడా అంతే కదండి. ఇస్తాడా పెద్దగా ఇస్తాడా. ఇది దేవుడు మందిరము. ఎవరు మందిరం చెప్పండి? ఇది ఏ మందిరము? దేవుడు. మీరెవరు? దేవుడు సంఘస్థులు. నేనెవరిని? దేవుడు సంఘ కాపరిని. ఏ కాపరిని చెప్పండి? ఏ కాపరి? సంఘ కాపరి. తెలుసా? హల్లెలూయా. జనము గుర్తుపెట్టుకోండి, జనము వస్తారో రారో చెప్పం. జనం మీద కాదండి ప్రిపేర్, దేవుడు మీద కట్టిన సంఘం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పోతున్నా నాకు బాధ లేదు, ఎవడు వస్తున్నా బతిలాడుకోను. వస్తా ఒకసారి 2 సార్లు అడుగుతామ్మా, వస్తున్నావు రావట్లేదు, నేను రావట్లా చర్చికి వెళ్తానంటే వదిలేస్తా. ఎందుకు అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కును గరిపించుకుంటే అది ఉంటుందా? మళ్ళీ తుమ్ము వచ్చినప్పుడు ఏమైంది? అలాంటి ముక్కు మనకు అవసరంలా, గట్టి గుండె ముక్కు కావాలి మనకి. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ అటు పోయే తుమ్మితే ఊడిపోయే ముక్కు కాదు. మీరు ఎలాంటి వాళ్ళు? మీరు గట్టి ముక్కు లాంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ సభ్యులు కొడదాం. అందరూ హల్లెలూయా. అందరూ హల్లెలూయా. దేవుడు మనము ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడండి. గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో అయితే నేను అడుగుతాయ్యా, నా ఫలాన్ని తినాలి అంటే దాన్ని తీసుకొస్తాడు. ఈరోజు మీకు ఎందుకు చెబుతున్నామంటే, ఇది దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు. దేవుడితో మీరు ఒంటరిగా ఉండారా? మిమ్మల్ని అనేక జనం నిందిస్తున్నారా? అనేక జనం దూషిస్తున్నారా? అనేక జనం హింసిస్తున్నారా? కానీ దేనికి మనం భయపడాల్సిన పనిలా. యేసు నీకు తోడై ఉన్నాడు. అందరూ సభ్యులు కూడా ఒకటి ఇచ్చాడు అంటే అది ఎవరో ఒకరి ద్వారా పంపుతాడు. అంతేనా? ఈరోజు ఇక్కడికి మీరందరూ వస్తుంది నా కోసం, నేను ఉండానని వస్తున్నాడు. లేకపోతే మీ ఊర్లో చర్చీలు ఉంటాయి. హల్లెలూయా. అంతేనా? హల్లెలూయా. ఈ మందిరానికి సందాలు అన్నీ కూడా నన్ను బట్టి ఇస్తారు. కానీ ఎవరిని బట్టి ఇస్తారు? చర్చిని బట్టి ఇస్తారు, నన్ను బట్టి ఇస్తారా? అన్న నువ్వు ప్రార్థన చేయి, నా రోగం తగ్గితే నేను చర్చికి ఇచ్చేస్తా. హల్లెలూయా.
ఉపవాసాలుండి వాళ్ళ గురించి ప్రార్థన చేసేది. శరీరం నలగొట్టుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే అది దేవుడు సేవకుడికి ఇచ్చాడు. హల్లెలూయా. సేవకుడిని బట్టి ఇస్తారు కానుకలు, గుర్తుపెట్టుకుని. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకంటే చెబుతుంది ఇదంతా కారణం, మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతాను కాదు, ఇబ్బంది లేట. నేను వాక్యం చెప్పేదంతే, నేను చెప్పేది ఇది అందరికీ దేవుడు సన్నిధి, దేవుడిది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు అలిగినా బాధ లేదు, అలగపోయినా బాధ లేదు. నేను కావాలనుకున్న వాళ్ళు నా దగ్గరకు రండి. ముందు కూడా ఇప్పుడు ఉండమాట ఫస్ట్ కానీ చెబుతున్నా. హల్లెలూయా. ఇద్దరైనా పెట్టుకుంటాం, ముగ్గురైనా పెట్టుకుంటాం, నలుగురైనా పెట్టుకుంటాం, ఇబ్బంది ఏమి లేనే లేదు. హల్లెలూయా. అలవాటు అయిపోయింది, ఇక్కడికి వచ్చి నాకు అలవాటు అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు స్టార్టింగ్ కానీ అలవాటు అయింది. అందుకే ఏ ఊరిలో నేను ఎక్కడ పోయినా ఇద్దరు ముగ్గురు, దేవుడు కూడా అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఇద్దరు ముగ్గురుగా, 10 మందిగా, 20 మందిగా, అట్లాగా మన దేవుడు సంఘము ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని చోట్ల మందిరాలు ఎట్టున్నాయి తెలుసా? నేను తీసుకెళ్తా, అవసరం నాతో రండి. వాళ్ళ ఇళ్ళు బిల్డింగులు ఉన్నాయి, బిల్డింగులు చేసుకున్నారు, 2 స్టేర్ 3 స్టేర్ బిల్డింగులు. ఆ చర్చీలు ఎట్టుంటాయో తెలుసా? ఒక ఊరిలోకి వెళ్ళే, ఊరి పేరు చెప్పను, లైవ్ వెళ్తుంది. ఆయన ఇల్లు 2 స్టేర్ల బిల్డింగ్, పాస్టర్ గారిది. ఆ చర్చి ఎలాగుందో తెలుసా? కుక్కలు పోయి ఆ చర్చిలో పడుకుంటున్నాయి, తడికలు కట్టి ఉందండి. హల్లెలూయా. ఏంది పాస్టర్ గారు ఇదని అంటే, ఎవరు సహకరించట్లేదు, అందుకే నేను ఇట్ట పెట్టుకున్నాను అని. మీ ఇల్లు ఏంది ఇట్ట ఉందని అంటే, అది కాదు పాస్టర్ గారు, దేవుడు మందిరం కట్టు, దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. ఎవరు మందిరం కట్టు? దేవుడు. ఎంత లెక్క వచ్చాడు చూడు. హల్లెలూయా. ఎవరు మందిరం కట్టాలి? మంచులు కాదు. ఎవరు మందిరం? ఇది ఎవరి ఇల్లు? దేవుడు. ఎవరు బిడ్డలా మేము? దేవుడు. ఎవరు రక్త సంబంధం? హల్లెలూయా. పెద్దగా చెప్పరైంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పిన మాటలు కొంతమంది కోపంగా బాధగా ఉండవచ్చు, చెబుతానండి. మీది కాదు, నా పేరు మీద రీటేషన్ చేయించుకున్నావు ఇదని అంటే మీకు అంత కోపం వస్తే, నేను నా పిల్లకి, నా కుటుంబానికి నేను దేని బ్యాంకీలు వేసుకోకుండా ఎవరు 20 ఏళ్ళు ఇచ్చిన, 10 ఏళ్ళు ఇచ్చిన, 50 ఏళ్ళు ఇచ్చిన ఈ చర్చి కట్టా, చర్చి పెట్టాను. నేను ప్రార్థన చేస్తే వాళ్ళ రోగాలు తగ్గినాయి, నన్ను బట్టి ఇచ్చారు వాళ్ళు. తెలుసా? నాకెంత బాధ ఉంటుందండి. నీది కాదు పక్కకు పో అంటే నాకెంత బాధ. ఈ చర్చి నాది కదా, నేను కట్టుకోలేదా? అప్పుడే ఇది వద్దు, కాదు, పో, పక్కకు పో అంటే నేను ఇంకో స్థలం కట్టుకునేవాళ్ళం కదా. హల్లెలూయా. చర్చి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ చర్చిని ప్రేమించినట్టు నేను దేన్ని ప్రేమించలా. హల్లెలూయా. ఈ చర్చికి డబ్బులు పెట్టినట్టు నేను ఏ చర్చి కూడా పెట్టుకోవాలా. నా చర్చి చూడు, అక్కడ నా సొంత ఊరు, నా స్థలమే, ఇల్లు అనుకున్న స్థలమే చర్చి వేసాం. 4 రేకులు, అది గోళ్ళు ఇట్టుండవు, సగానికే గోళ్ళు. హల్లెలూయా. దానికి కూడా కాకుండా దీనికి ఇలా కారణం ఏంటి అంటే, నేను ఇక్కడ ఉంటున్నాను, నేను సేవ చేస్తున్నాను అన్న విధానంగా చేశా. ఈ చర్చి మేము వసూలు చేసి మొత్తం ఆ చర్చి 2 స్టేర్లు కట్టుకోవచ్చు. కానీ ఎందుకు కట్టలేదు తెలుసా? నేను ఎక్కడుంటే చర్చి దేవుడిది, అది మాకు హక్కు ఉంటుందని. హల్లెలూయా. ఎవరు కూడా ఫస్ట్ ప్రతి ఇంటికి తిరిగిన, ప్రతి చోటకు, అన్ని చోటలు తిరిగినా ఎవరు కూడా కొంతమంది కూడా పైకి దూకిన వాళ్ళు ఉన్నారు, నెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎల్లమన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా లేరు. 2తో పెట్టి, 3తో పెట్టి జనం ఎవరు స్వస్థపడితే వాళ్ళకి ప్రార్థన చేసి నేను ఇది కట్టాం. ప్రార్థన చేసండి. ఆ డబ్బులు ఏదో ఇది 6 లక్షలు పెట్టే బుక్ కూడా ఉంది. నేను రాయకుండా ఏమి ఉండను. ఆ 6 లక్షలు నా పిల్లలకు బ్యాంకులు వేసుకుంటే ఉండవా? హల్లెలూయా. నేను ఇందాక ఏం చెప్పినట్టు ఈ చర్చి కాదు, ఇంకో చర్చి అవసరమైతే అది నా స్థలం ఉంది, మొత్తం చర్చి చేసే బాధ్యత దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉండండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు మీ అందరూ కూడా మనందరికీ అంటే
ఇల్లు రీటేషన్ అయినట్టు అగ్నిజ్వాల ప్రార్థన మందిరం చెట్టు అంటే రీటేషన్ అయింది. దీంట్లో పాస్టర్ నేను, పాస్టర్ మామని. హల్లెలూయా. ఉరి పాస్టర్ గారు సొంతం అనుకోబాకండి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకు బాధ్యత ఉంటుంది. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఇంటికి ఒక పేరు ఉంటుంది, దానికి యజమానుడు ఉంటాడు. అట్లాగే నీ సంఘ చర్చికి కాపర్ నేను, పాస్టమ్మ. హల్లెలూయా. ఇప్పుడు మేము కనుక అలా రీటేషన్ చేయలేదని రేపు మమ్మల్ని కూడా బొమ్మంటారు. ఆ చర్చి ఈ చర్చికి ఉండదు. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం కలిగి ఉందాం, దేవుడు ఉందాం. మన అందరిది ఈ బాధ్యత. అందరం మందిరంలో ఉండండి. మందిర